ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారికి ప్రెస్ మీట్ లో షాక్ అయితే తగిలిందండి. నెల్లూరుకు చెందిన రౌడీ షీటర్ శ్రీకాంత్ ఇతను పెరోల్ మీద బయటికి రావడానికి హోమ్ మినిస్టర్ శాఖలో సెక్రటరీ అనే వ్యక్తి ఒక ఉత్తర్వులు అయితే జారీ చేశాడంట. దీనికి హోమ్ మినిస్టర్ కి సంబంధం ఉంది అనేసి విషయం అయితే న్యూస్ లో వైరల్ అవుతుందండి. శ్రీకాంత్ అనే వ్యక్తి బయటకు వచ్చిన తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉందో అరుణ్తో రాసలీలు చేస్తున్నాడు. ఈ అరుణ్ ఎవరు అని చెక్ చేస్తే ఈ అరుణ్ కూడా హోంశాఖ డిపార్ట్మెంట్ లో పరిచయాలు ఉన్నాయి. ఆవిడే ఈ పెరోలుకు సంబంధించిన మంజూరు ఉత్తర్వులన్నీ కూడా హోంశాఖ డిపార్ట్మెంట్ నుంచి తెచ్చుకుంది. దీనికి టీడీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ సోమనాథ్ గారు నెల్లూరు నుంచి హెల్ప్ చేశారనే విషయం అయితే బాగా సర్క్యులేట్ అయితే న్యూస్ ఛానల్స్ లో అయితే వైరల్ అవుతుంది. అసలు ఇక్కడ హోంశాఖ అనిత గారు ఎవరైతే ఉన్నారో మన వంగలపూడి అనిత గారు పాపం ఈ విషయం సగం తెలుసు సగం తెలియదు అనేసి ప్రెస్ మీట్ లో ఆవిడ చెప్పలేకపోతుందండి. ఈ శ్రీకాంత్ కి సంబంధించిన విషయం ఎలా లింక్ అయిందని చూస్తే పాపం శ్రీకాంత్ యొక్క సామాజిక వర్గం హోంశాఖలో ఉన్న శ్రీ వంగలపూడి అనిత గారి యొక్క సామాజిక వర్గం ఒకటి అవడం వల్ల బంధుప్రీతి వల్ల ఇతను పెరోల్లో బయటికి రావడానికి అవకాశాలు ఉన్నాయనేసి జనం అయితే అనుకుంటున్నారండి. న్యూస్ ఛానల్స్ కూడా దీని మీద న్యూస్ వైరల్ చేస్తున్నాయి. పాపం ఈ బంధుప్రీతి ఆవిడ ఎంత ఇబ్బంది పెడుతుందంటే ఇది ఈ రోజుతో ముగిసిపోయే సమస్య కాదండి. గతంలో కూడా ఈవిడ మీద ఇటువంటి నిందారోపణలు జరిగినాయి. అది ఎలా అంటారా, బోరుగడ్డ అనిల్ వైఎస్ఆర్సీపీ చెందిన వ్యక్తి. అతను చంద్రబాబు నాయుడు గారిని, నారా లోకేష్ గారిని అండ్ పవన్ కళ్యాణ్ గారిని పచ్చి బూతులు తిట్టిన వ్యక్తి. బట్ ఆయన సామాజిక వర్గం ఏదైతే ఉందో వంగలపూడి అనిత గారి సామాజిక వర్గానికి చెందిన సామాజిక వర్గం. అయితే అతను అరెస్ట్ అయిన తర్వాత మందాకృష్ణ మాదిక్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారిని కలిసి అతని యొక్క బెయిలు ఉత్తర్వుల గురించి కొంచెం రికమెండేషన్ చేశారనేసి న్యూస్ ఛానల్స్ అయితే సర్క్యులేట్ అయినాయి. ఆ తర్వాత అతనికి బెయిల్ మంజూరు అవడం, లేకపోతే అతను పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు అతనికి సపర్యాలు చాలా కాస్ట్లీగా జరగడం, అలాగే అతను ఫుడ్ కోర్ట్కి వెళ్ళి ఫుడ్ తింటున్నప్పుడు అతను పోలీసులు 10 మంది సెక్యూరిటీగా వచ్చి అతనికి హెల్ప్ చేయడం, ఇటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా హోంశాఖ డిపార్ట్మెంట్ నుంచి ఉత్తర్వులు జారీ అనేసి అయితే మాత్రం న్యూస్ ఛానల్స్ లో సర్క్యులేట్ అయ్యాయి. దీంతో మన పవన్ కళ్యాణ్ గారు హోంశాఖ డిపార్ట్మెంట్ లో ఉన్న వంగలపూడి అనిత గారికి అయితే మాస్ వార్నింగ్ అయితే ఇచ్చారండి పిఠాపురం నుంచి. మీ యొక్క విధి విధానాలు పరిపాలన విధానం సరిగ్గా లేకపోతే మీ హోంశాఖ నేను తీసుకుంటానని. ఎందుకంటే ఆవిడ యొక్క బంధుప్రీతి వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని జరుగుతున్నాయని. దీనికి ఇంకొక ఉదాహరణ కూడా ఉందండి. అది 2025న వంగలపూడి అనిత గారి పిఏ 15 ఏళ్ళ నుంచి ఉంటున్న పిఏ ఎవరైతే ఉన్నారో అతను చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయనేసి అతని మీద న్యూస్ లో చాలా విషయాలు అయితే బయటకు వచ్చినాయి. దాంతో అతను బలవంతంగా తీయవలసి వచ్చింది. మళ్ళీ ఇప్పుడు అతను అనఫిషియల్ గానే ఆవిడతో మూవ్ అవుతున్నాడు అనేసి న్యూస్ లో అయితే సర్క్యులేట్ అవుతుందండి. పాపం ఇలా